హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు పాన్కి ఆధార్ని ఎలా లింక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. యాక్చువల్గా పాన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు పాన్కి ఆధార్ని లింక్ చేయమని చెప్తున్నారు. స్టార్టింగ్లో ఇది ఈ సర్వీస్ ఫ్రీగానే ఉండేది, దాని తర్వాత 500 పెనాల్టీ చేశారు, తర్వాత దాన్ని ఇప్పుడు 1000 రూపీస్ చేశారు. ఈ పాన్ ఒకవేళ మనం లింక్ చేయకపోతే ఫ్యూచర్లో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఆపేస్తాం లేదా పాన్ కార్డ్ పనిచేయదు ఇలా చెప్తున్నారు అనమాట. అందుకని కొంతమంది కంగారు పడి త్వరగా ఎప్పటికైనా చేయించాలి కదా అని చెప్పేసి చేయిస్తున్నారు. ఇది ఎవరికి లింక్ అవ్వలేదు అనుకుంటే, ఆధార్ అనేది 2007లో వచ్చింది, పాన్ కార్డ్ అనేది ముందే ఉంది. ముందున్న ఏవైతే పాన్ కార్డులు ఉన్నాయో అవి ఆధార్కి లింక్ అవ్వలే. ఆధార్ ప్రూఫ్ కింద ఇచ్చి పాన్ కార్డ్స్ చేశారో అవి ఆటోమేటిక్గా లింక్ అయిపోతాయి. సో ఫ్రెష్గా చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. పాన్ కార్డ్ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళి పాన్ ఆధార్ నంబర్ ఇస్తే అది లింక్ అయిందో లేదో తెలుస్తుంది. దాని తర్వాత లింక్ అవ్వకపోతే మీ పాన్ కార్డులో ఆధార్ కార్డులో డీటెయిల్స్ కరెక్ట్గా సేమ్ ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేయండి. అది అయిపోయిన తర్వాత 1000 రూపీస్ పెనాల్టీ కట్టేయండి. వెబ్సైట్లోనే కట్టాలి. సో అది అయినా 2-3 డేస్ తర్వాత వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. దాని తర్వాత మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబరు లింక్ చేయడానికి అదే వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఒక 2 డేస్ తర్వాత అది లింక్ అవుతుంది అనమాట. అప్పుడు మీ స్టేటస్ చెక్ చేస్తే ఇది ఆల్రెడీ లింక్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు మీకు స్టేటస్ ఎలా చెక్ చేయాలి, లింక్ అవ్వకపోతే పెనాల్టీ 1000 రూపీస్ ఎలా పే చేయాలి, ఈ రెండు నేను చెప్తాను. అండ్ మీ పాన్ కార్డు ఆధార్ సరిగా మ్యాచ్ అవ్వకపోతే అది మీరు ఆధార్ అనేది చేంజ్ చేసుకోవాలి, లేదా పాన్ కార్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఏం చేంజ్ చేసినా కరెక్ట్గా చేంజ్ చేసుకోండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో పేరు, డేట్ ఆఫ్ బర్త్, దాని ప్రకారం చేంజ్ చేసుకోండి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీ 10th క్లాస్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని డాక్యుమెంట్స్లో ఉండేలాగా చూసుకోండి. మీ ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇవన్నీ ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి. అలా స్టేటస్ ఎలా చెక్ చేయాలనేది చూపిస్తాను. గూగుల్ ఓపెన్ చేయండి, పాన్ లింక్ విత్ ఆధార్ అని సెర్చ్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. హోమ్ పేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ క్విక్ లింక్స్లో లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ అయితే ఆల్రెడీ లింక్డ్ అని చూపిస్తుంది, లింక్ లేకపోతే నాట్ లింక్డ్ అని చూపిస్తుంది. దీనికి లింక్ అవ్వలేదు. సో మీకు పెనాల్టీ 1000 రూపీస్ ఎలా పే చేయాలో చూపిస్తాను. సేమ్ వెబ్సైట్లో క్విక్ లింక్స్లో లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. మీరు పేమెంట్ చేయలేదు కాబట్టి పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. 1000 రూపీస్ పే చేయాలని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ పేమెంట్ చేసి ఉంటే ఇక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. పేమెంట్ ఆల్రెడీ డన్ అని చెప్పేసి ఫర్దర్ స్టేజ్కి వెళ్తుంది. ఇప్పుడు కంటిన్యూ పే త్రూ ఈ పే మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, సేమ్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆధార్తో లింక్ అయిన నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వస్తుంది. కంటిన్యూ చేయండి. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్లో పే చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇందులో అసెస్మెంట్ ఇయర్ 2024-25ని సెలెక్ట్ చేయండి. టైప్ ఆఫ్ పేమెంట్లో ఆధార్ రిసిప్ట్స్ 500ని సెలెక్ట్ చేయండి. కింద ఫీజ్ ఫర్ డిలే అని సెలెక్ట్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయండి. మీ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ పే చేసుకోవచ్చు. ప్రివ్యూ చూసుకొని పేమెంట్ చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత చలాన్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. చలాన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. సేవ్ చేసి ఉంచండి ఫర్ ఫర్దర్ రెఫరెన్స్. ఇది అయిన తర్వాత వెబ్సైట్లో అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ వెబ్సైట్కి వచ్చి ఆధార్ లింక్కి రిక్వెస్ట్ రైజ్ చేయాలి. అది ఎలా చూపిస్తాను. లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. మీ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. కంటిన్యూ చేయండి. మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ లింక్డ్ మొబైల్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్లో ఓన్లీ ఇయర్ ఉంటే క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. యువర్ రిక్వెస్ట్ ఫర్ లింకింగ్ పాన్ అండ్ ఆధార్ రైజ్డ్ అని వస్తుంది. ఒక 2 డేస్కి ఇది కంప్లీట్ అవుతుంది. మీరు 2 డేస్ తర్వాత లింక్ ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోండి, లింక్డ్ అని వస్తుంది.